హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం కొన్ని క్లాసెస్ అయితే చూడడం జరిగింది, సిలాయిజం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో అలాగే ఇప్పుడు అర్థమెటిక్లో క్వాంటిటేటివ్లో వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఎలా చేసుకోవాలి సార్, ఓకేనా? సో మెయిన్గా అన్ని ప్రాబ్లమ్స్ అందరూ చేస్తారు, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, సో డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కామన్గా అందరూ చేసేటివి అనమాట. సో ఇలా కామన్గా చేసేటువంటి క్వశ్చన్స్లో రిమైనింగ్గా చేయలేనటువంటి, అంటే ఎక్కువ అటెంప్ట్స్ చేయలేకపోవడం, క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్స్ పోకపోవడం వల్ల కారణం ఏమవుతుందంటే లెస్ అటెంప్ట్స్ వస్తాయి. లెస్ అటెంప్ట్స్ వచ్చినప్పుడు కూడా మన స్కోర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే స్కోర్ తగ్గిపోతుందో కట్ ఆఫ్ రీచ్ కావడం కొంచెం తక్కువ అవుతుంది అనమాట. అటువంటి సమయంలో మీరేం చేయాలంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఆన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అర్థమెటిక్ క్వశ్చన్స్, ఓకేనా? అర్థమెటిక్ క్వశ్చన్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో అయితే వర్కింగ్ ప్రాబ్లమ్స్ చాలా మాకు కష్టం సార్ చేసుకోవడానికి అంటే చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషను ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే చేసుకుంటారో వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్ వీటి మీద కూడా పెట్టినప్పుడు మీరు ఈజీగా నేర్చుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో కంపేర్ టు డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకసారి చూసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, ఓకేనా? పార్ట్నర్షిప్స్ వస్తాయి, సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వస్తాయి, అలాగే నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్. సో ఎవ్రీ టాపిక్ వచ్చేసి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో రావడం జరుగుతుంది అనమాట, ఏదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ఓకేనా? ఇటువంటి టైంలో మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా నేర్చుకున్నట్లే, ఓకేనా? అర్థమైందా? మీరు ఎప్పుడైతే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారో ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి రావడం జరుగుతుంది, క్రియేట్ చేయడం. ప్రిలిమ్స్కి రాకపోవచ్చు, కానీ ప్రిలిమ్స్లో పర్సంటేజెస్ ఇలాంటివి రావచ్చు, చిన్న చిన్న టాపిక్స్. అదే మనకి మెయిన్స్లోకి పోయినట్లయితే టైమ్ అండ్ వర్క్ నుంచి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వరకు టోటల్ అన్ని చాప్టర్స్ కూడా మనకి అక్కడ టచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ క్వాంటిటేటివ్లోని ఈ వర్కింగ్ ప్రాబ్లమ్స్ మీద మీరు చేసినట్లయితే కనుక సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? సో అయితే మనం కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది అనమాట. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 10% ఆన్ సెల్లింగ్ వాచ్ ఫర్ 1800 రూపీస్. సో ఒక వాచ్ని సెల్ చేసినప్పుడు అతనికి ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందంటే 10% లాస్ వచ్చింది. 10% లాస్ అంటే మనకి ఇక్కడ 100లో -10 అంటే ఎంత అవుతుందంటే 90 కాబట్టి సో అతనికి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 1800. సో అయితే అట్ వాట్ ప్రైస్ షుడ్ ద వాచ్ బీ సోల్డ్ టు ఎర్న్ 10% ప్రాఫిట్. సో చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్, ఓకేనా? అతనికి 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమౌంట్కి ఇక్కడ మనం సేల్ చేయాలి అంటున్నాడు. సో ఎంత అమౌంట్కి మనం సేల్ చేయాలి అంటే ఇక్కడ 10% ప్రాఫిట్ అంటే మనకి 110 కదా. 110కి వచ్చేసి మనం ఎంతనో కనుక్కోవాలి ఇప్పుడు. సో 90లో 10కి క్యాన్సిల్. సో 9 1 జార్ 9, 20 జార్ 180. సో 110 × 20 వచ్చేసి మనకి ఏమవుతుందంటే 2200 రావడం జరిగింది, 2200. సో ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది సింగిల్ ఐటెం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి చాలా కొంచెం భయపడుతుంటారు. ఏం భయం పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, ఓకే? సో ఎగ్జామ్ కూడా చాలా దగ్గరగా ఉంది, ప్రాక్టీస్ పెంచాలి, ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. ఇఫ్ 80 liters ఆఫ్ మిక్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3, ఇఫ్ 10 liters ఆఫ్ మిక్చర్ రీప్లేస్ బై 10 liters ఆఫ్ వాటర్, దెన్ ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ అంటున్నాడు, ఓకేనా? సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇక్కడ ఏముందంటే ఒక మిక్చర్లో 80 liters ఆఫ్ మిక్చర్ ఉంది. ఆ మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో కూడా ఇచ్చాడు, 5:3 అని చెప్పేసి ఇచ్చాడు, ఓకే? ఇఫ్ 10 liters ఆఫ్ మిక్చర్ రీప్లేస్డ్ బై 10 liters ఆఫ్ వాటర్ అన్నాడు. 10 liters ఆఫ్ మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై 10 liters ఆఫ్ వాటర్. అయితే చూడండి ఇక్కడ ఈ మిక్చర్లోంచి ఈ మిక్చర్ని మనం మైనస్ చేసినట్లయితే 10 లీటర్స్ని మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 70 liters ఆఫ్ మిక్చర్ వస్తుంది, ఓకేనా? 70 liters ఆఫ్ మిక్చర్. ఈ 70 liters ఆఫ్ మిక్చర్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 10 liters ఆఫ్ వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది, 10 liters ఆఫ్ మిక్చర్ని అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం మిల్క్ని తీసుకోవాలి కాబట్టి మిల్క్ రేషియో వచ్చేసి 5 కాబట్టి 5x డివైడెడ్ బై టోటల్గా సమ్ ఆఫ్ రేషియోస్ వచ్చేసి 8x, ఓకేనా? 5x డివైడెడ్ బై 8x. సో మనకి రేషియో కాబట్టి మనం ఇలా చేసుకొని నెక్స్ట్ అదే 70 లీటర్స్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వాటర్ రేషియో కూడా కనుక్కుంటాం. 3x బై 8xగా మనం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 70 × 5 వచ్చేసి మనకి ఏమవుతుందంటే 350x డివైడెడ్ బై 8x ఈస్టు ఇక్కడ ఏమవుతుందంటే 7 3 జార్ అంటే 210x బై 8x
అలాగే మనకి 10 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయమన్నాడు కాబట్టి 10 లీటర్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా, వాటర్కి ఇది వాటర్ రేషియో కాబట్టి. సో అయితే ఈ వాటర్ రేషియోని ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం వస్తుంది కాబట్టి ఎక్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 210, దీనికి టోటల్గా ఎల్సిఎం వచ్చేసి మనకి 8 అవుతుంది. సో 8 × 1 8, 8 × 1 1 కాబట్టి 1 2 10 జార్ 210 ప్లస్ 1 8 జార్ 8 కాబట్టి 8 10 జార్ వచ్చేసి మనకి 80. ఓకేనా, 8 అనేది ఎల్సిఎం తీసుకున్నాం, ఇక్కడ 80 వస్తుంది. అప్పుడు 350/8 = 290/8. సో 8 క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 350 = 290. 2 zeros కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ఫైనల్ రేషియో = 35:29. 35:29. సెకండ్ ఆప్షన్ ఇది మనకి కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకుంటాం. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అనేది మనం తీసుకుంటాం. ఎందుకంటే చూడండి బాగా 80 లీటర్స్ ఆఫ్ మిక్చర్లో మనం 10 లీటర్స్ ఆఫ్ మిక్చర్ని మైనస్ చేసాం. మైనస్ చేసినప్పుడు మనకి 70 లీటర్స్ వస్తుంది. ఆ 70 లీటర్స్లో మనకి మిల్క్ రేషియో ఒకటి, అలాగే వాటర్ రేషియో ఒకటి కనుక్కోవాలి. సో మనం మిల్క్ రేషియోలో మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం యాడ్ చేయట్లేదు. వాటర్ని మాత్రం ఏం చేస్తున్నాడు అంటే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఫైనల్గా ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ వాల్యూకి ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దానికి ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఫైనల్ వాల్యూ 290/8 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో 8 క్యాన్సిల్ అయిన తర్వాత 2 zeros కూడా క్యాన్సిల్ చేసుకుంటే 35:29 అనేది మనకి ఆన్సర్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే, ఇలా మనం అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The area of a square is equal to the area of a rectangle of length 28 centimeters and breadth is 7 centimeters. Find the circumference of a circle whose diameter is equal to the side of the square అంటున్నాడు. సో ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత the area of a square is equal to the area of a rectangle. సో రెక్టాంగిల్ యొక్క ఏరియాకి స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అన్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ లెంత్ వచ్చేసి 28 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 7 అంటున్నాడు. మనకి రెక్టాంగిల్కి ఏరియాకి ఫార్ములా తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్పేసి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి ఇక్కడ మనకి చూస్తే ఎంత అవుతుంది? సో 28 × 7 లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 196 అయితే రావడం జరుగుతుంది. 196 ఈజ్ ద స్క్వేర్ నెంబర్ ఆఫ్ 14. సో వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 14 అనమాట. ఓకేనా, 14. సో ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్కి అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అన్నాడు. ఓకేనా, డయామీటర్ మీన్స్ టోటల్. సో డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ సేమ్ 14. అయితే ఇక్కడ మనకి రేడియస్ ఏమవుతుందంటే d/2 కాబట్టి డయామీటర్ బై 2 కాబట్టి ఇక్కడ రేడియస్ ఏమవుతుందంటే 7 అవుతుంది. కాబట్టి మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్కి ఫార్ములా ఏంటంటే 2πr కాబట్టి ఇక్కడ డయామీటర్ 14 కాబట్టి రేడియస్ వచ్చేసి 7 వస్తుంది. ఓకేనా, 7కి క్యాన్సిల్ అయినట్లయితే ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 22:2 ఈజ్ 44. ఓకేనా, 44 సెంటీమీటర్స్. అర్థమైందా? ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ కనుక్కున్న తర్వాత ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. సో సర్కిల్ డయామీటర్ 14 అయినప్పుడు మనకి రేడియస్ వచ్చేసి 7 అవుతుంది. కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఫార్ములా 2πr కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇలా క్యాన్సిలేషన్ అవి మనకి 44 సెంటీమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఐటమ్ at 12% discount on market price yet earned a profit of 15%. Market price of the article is what percentage more than the cost price అంటున్నాడు. సో ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100. సో అయితే ఇక్కడ డిస్కౌంట్ ఈక్వల్ టు 12% డిస్కౌంట్ పోతే ఏమవుతుంది? ఇక్కడ మనకి 88% మిగులుతుంది. ఓకేనా, అయితే మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఇక్కడ చూడండి ఎండ్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఓకేనా, 15% మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 115. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. మనకి మార్కెట్ ప్రైస్ని కంపేర్ చేసుకోవాలి కాబట్టి సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత మోర్ అంటే మన కాస్ట్ ప్రైస్ని కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, కాస్ట్ ప్రైస్ని కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాం ఎప్పుడు డిస్కౌంట్ 12% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మనకి సో టోటల్గా 422 జార్ 425 జార్. ఓకేనా,
సో ఇది క్యాల్కులేషన్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందంటే 130.68% అయితే రావడం జరుగుతుంది. సో మనం కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ మోర్ అన్నప్పుడు, మోర్ అంటే 100 కన్నా మోర్ కదా, 100 కన్నా మోర్ ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ ఉందంటే 30.68% మోర్ కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 2 మనం తీసుకోవాలన్నమాట. ఆప్షన్ నెంబర్ 2 మనం తీసుకోవాలి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి 130.68% వస్తుంది. దీన్ని క్యాల్కులేషన్ చేసి తర్వాత మోర్ ఎంత మోర్ ఉందన్నట్లయితే 100% కన్నా మోర్ 30.68 ఉంది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే లాస్ట్ వన్ చూడండి. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:4. ఇఫ్ 22 liters ఆఫ్ మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ద వాటర్, ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 5:6. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్ అంటున్నాడు. సో చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత మిక్చరో తెలియదు కాబట్టి 22 liters ఆఫ్ మిక్చర్ని అయితే మనం రీప్లేస్ చేసినట్లయితే ఈ 22 liters ఆఫ్ మిక్చర్లో మనకి మిల్క్ ఎంత పర్సెంట్ ఉంది, అలాగే వాటర్ ఎంత పర్సెంట్ ఉందో మనం తీసుకుందాం. ఓకేనా, ఇది మిల్క్ అండ్ వాటర్. వాటర్ వచ్చేసి 22లో ఎంత రేషియో, 4 రేషియో కాబట్టి అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్, 11 పార్ట్స్. సో 11 1 జార్ 11 2 జార్ 14 liters ఆఫ్ మిల్క్ అయితే మనం మిక్చర్ నుంచి మైనస్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 8 liters ఆఫ్ మిక్చర్ని మనం కూడా ఇక్కడ మైనస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, సో ఎంత ఇక్కడ ఎంత చేసుకోవాలి మైనస్ అంటే ఇక్కడ చూడండి, మిల్క్ వచ్చేసి 7x మైనస్ 14, 7x మైనస్ 14, 7x మైనస్ మిల్క్ వచ్చేసి 14 liters మైనస్ చేయాలి కాబట్టి, అలాగే వాటర్ వచ్చేసి కూడా 4x మైనస్ 8 ప్లస్ వాటర్ని ఎంత మిక్చర్ని యాడ్ చేస్తున్నాడు, 22 liters ఆఫ్ మిక్చర్ని వాటర్ని ఇక్కడ ప్లస్ చేసినప్పుడు తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ వచ్చేసి 5/6 వచ్చింది అని చెప్తున్నాడు. 5/6 వచ్చిందని చెప్తున్నాడు. అలాగే దీన్ని మళ్ళీ చేసుకున్నట్లయితే 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 6 జార్ 42x మైనస్ 14 6 జార్ ఎంత అంటే మనకి 84, 5 4 జార్ 20x, అలాగే మైనస్ 5 8 జార్ 40, అలాగే 22 జార్ వచ్చేసి కూడా మనకి సో 110 అవుతుంది, ప్లస్ 110 అవుతుంది. అయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42x లోంచి మైనస్ 20x పోయినట్టయితే మనకి 22x మిగులుతుంది. ఓకేనా, మైనస్ 84 అనేది ఆ సైడ్కి వెళ్తే ప్లస్ 84 అవుతుంది. సో ప్లస్ 84 అయినప్పుడు సో 110 ప్లస్ 84 చేసినట్లయితే మనకి 194 వస్తుంది. అలాగే దీంట్లో మైనస్ 14 చేసినట్లయితే కూడా మనకి 154 అయితే రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 154 అయిన తర్వాత దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు ఏమవుతుందంటే సో 22 కాబట్టి 11 1 జార్ 11, 11 4 జార్ 14 కాబట్టి 2 1 జార్ 2 7 జార్. సో x ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 7 అయినప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్ అన్నాడు. సో ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఒరిజినల్ మిక్చర్లో ఇక్కడ మిల్క్ యొక్క రేషియో వచ్చేసి 7 కాబట్టి 7x ఈక్వల్స్ టు 7 × 7 ఈక్వల్స్ టు 49 లీటర్స్. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి 1-liner క్వశ్చన్స్ని. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని చాలా గట్టిగా కొట్టేసి అందరికీ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మహేష్.